వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు హీరో శ్రీ విష్ణు. ఈ ఏడాది మార్చిలో ఓం భీమ్ బుష్ సినిమాతో సూపర్ హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు స్వాగ్ అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? శ్రీ విష్ణు కెరీర్లో స్వాగ్ మంచి సినిమాగా లిస్ట్ అవుతుందా లేదా తేలిపోతుందా? తెలియాలంటే ఈ రివ్యూపై లుక్ చేయండి. ఇక స్వాగ్ కథలోకి వెళితే దివాకర్ పేట ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న భవనభూతి అలియా శ్రీ విష్ణు రిటైర్మెంట్ రోజు అతనికి ఒక లెటర్ వస్తుంది. అందులో తనది శ్వాగనిక వంశమని, వంశవృక్ష నిలయంలో పూర్వీకుల ఆస్తి ఉందని తెలుస్తుంది. ఎలాగైనా ఆస్తిని కొట్టేయాలని భవనభూతి అక్కడికి వెళ్తాడు. ఆ ఆస్తికి రక్షణగా నిలుస్తున్న మరో వంశం వ్యక్తి పూర్వీకులు ఇచ్చిన పలక తీసుకొని వస్తేనే ఆస్తి దక్కుతుందని చెప్తాడు. భవనభూతి దానిని వెతుకుతుండగా మరో యువతి అనుభూతి అలియాస్ రీతు వర్మ ఆ పలకతో వంశవృక్ష నిలయానికి వస్తుంది. శ్వాగనిక వంశం తనదే అంటే తనదే అంటూ ఇద్దరు గొడవ పడుతుంటారు. మరోవైపు యూట్యూబర్ సింగా అలియాస్ మరో శ్రీ విష్ణు కూడా శ్వాగనిక వంశం వాడేనని తెలుస్తుంది. ఆయన కూడా ఆస్తి కోసం వంశవృక్ష నిలయానికి వస్తాడు. అసలు ఈ ముగ్గురి మధ్య ఉన్న సంబంధం ఏంటి? వీరికి లేఖలు రాస్తున్నదెవరు? ఎందుకు రాశారు? 1550లో మాతృస్వామ్య పాలన సాగిస్తున్న వింజారమ వంశపు శ్రీ అలియాస్ రీతువర్మ నుంచి స్వాగనిక వంశ మూల పురుషుడు భవభూతి అలియాస్ శ్రీ విష్ణు అధికారాన్ని ఎలా దక్కించుకున్నాడు? మాతృస్వామ్య పాలనకు ముగింపు పలికి పితృస్వామ్య పాలన ఎప్పటికీ కొనసాగించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇప్పుడు ఈ కథ వింటేనే గందరగోళంగా ఉంది కదా, కానీ చూడడంలో మాత్రం ఎలాంటి గందరగోళం లేకుండా చాలా క్లారిటీగా తీయడంలో సగం మాత్రమే సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ హసిత్ గోలే. డిఫరెంట్ టైమ్ లైన్స్లో సెట్ చేసిన ఈ కథను బాగానే డీల్ చేశాడు. సినిమా స్టార్టింగ్లో కాస్త కన్ఫ్యూజన్, బుర్ర పెట్టి ఆలోచిస్తే తప్ప అర్థం కాకుండా ఉన్న క్యారెక్టర్స్ మధ్య లింక్స్, ఇవి వదిలిపెడితే సినిమా మాత్రం ఎక్కడా ఆగకుండా వెళ్తుంది. అయితే 1550ల నాటి కథకి ఇప్పటి వ్యక్తులకు ఉన్న సంబంధం ఏంటి అనేది బుర్ర పెట్టి చూస్తే తప్ప అర్థం కాదు. అయితే ఉన్న కొద్ది సమయంలో దర్శకుడు అందరికీ అర్థమయ్యేలా కథను చెప్పడం గ్రేట్, కానీ బుర్ర పెట్టని వాడికి మాత్రం అదో గందరగోళంలా అనిపిస్తుంది ఈ సినిమా. 1550ల కాలంలో మాతృస్వామ్యం పితృస్వామ్యం అంటూ మహిళలు పురుషుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్న సీన్తో కథ ప్రారంభం అవుతుంది. అప్పట్లో స్త్రీలే పరిపాలన చేసేవారని, మగవారు ముసుగు ధరించి ఇంట్లోనే ఉండేవారని చూపించారు. ఆ తర్వాత కథ ప్రస్తుతానికి చేరుతుంది. ఎస్ఐ భవనభూతి భార్య రేవతి అలియాస్ మీరా జాస్మిన్ ఎందుకు అతన్ని వదిలి వెళ్ళిపోయింది అనేది ఆసక్తికరంగా చూపించారు. ఫస్ట్ హాఫ్లోనే అన్ని ప్రధాన పాత్రలు పరిచయం చేసి ఆ పాత్రల మధ్య ఉన్న సంబంధం ఏంటనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కల్పించారు. అయితే మొదటి 30 నిమిషాలు మాత్రం కథనం రొటీన్గానే సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్లో మాత్రం పాత్రల మధ్య ఉన్న సంబంధాన్ని రివీల్ చేస్తూనే ప్రస్తుతం సమాజంలో చోటు చేసుకుంటున్న ఓ ప్రధానమైన సమస్యపై సీరియస్గా చర్చించాడు. ముఖ్యంగా భవనభూతి అలియాస్ శ్రీ విష్ణు పాత్ర ఎంట్రీ తర్వాత కథనం మొత్తం ఎమోషనల్గా సాగుతుంది. కామెడీతో మొదలైన సినిమా కాస్త చివరకు ఎమోషనల్గా ముగుస్తుంది. అయితే ముందుగా చెప్పినట్లు కాస్త బుర్ర పెట్టి చూస్తేనే ఈ సినిమా అర్థమవుతుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే శ్రీ విష్ణు మరోసారి తన యాక్టింగ్తో అదరగొట్టాడు. మంచి కథను ఎంచుకోవడమే కాకుండా తన స్టైల్ ఆఫ్ యాక్టింగ్తో అందరినీ ఫిదా చేశాడు. 5 పాత్రల్లో నటిస్తూ ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. అందులోనూ భవనభూతి పాత్ర అయితే సినిమాకే హైలైట్. ఇక రీతు వర్మ 2 పాత్రల్లో కనిపించి తను కూడా తన నటుడితో అందరినీ ఆకట్టుకుంది. మీరా జాస్మిన్ తెరపై కనిపించేది కాసేపే అయినా ఉన్నంతలో బాగా చేసింది. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది కాబట్టి మీరా జాస్మిన్ లాంటి సీనియర్ హీరోయిన్ని పిక్ చేసుకున్నట్టున్నాడు డైరెక్టర్. ఇక వీళ్ళు కాకుండా సునీల్, గోపరాజరమణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు మాత్రం జస్ట్ పర్లేదంతే.